ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రం నుండి యువ నాయకులు శేఖర్ ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 52 కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరగా వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారు నాగిరెడ్డిపల్లి నారాయణ స్వామి, వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, మాజీ ఎంపీటీసీ ఉషా, నారాయణ స్వామి, గోపాల్ నాయక్, నాగేంద్ర, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, బాబ్జాన్, కేశవ, రాజశేఖర్, మనోజ్, అశోక్ కుమార్, శ్రీనివాసులు, జగదీష్, నాగరాజు, బాలు, మంజునాథ్, వేణు, శివ, వెంకటప్ప, నాగరాజు, శంకర, నారాయణ బాబు, మహాలక్ష్మి, మాధవి, పూజ, రమణ, నాగలక్ష్మి, బాను, రేష్మ, జెబీ బాబా, రియాజ్, సుహేల్, అల్లు అబ్దుల్, జిలాన్, చలపతి, తేజ తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో జీవన్ వాండ్లపల్లి నరేంద్ర, వృషభ మల్లికార్జున, ప్రకాష్ కట్ట, రామచంద్ర కట్ట, నారాయణ తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ పెనుగొండ డివిజన్ ఇన్ఛార్జ్ శివా నాయక్. ఈరోజు జగన్ పార్టీకి బాయ్ చెప్పి ఈ రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చదువుతానే ఈ రాష్ట్రం బాగుంటుంది, పెనుగొండ బాగుంటుంది, గవర్నమెంట్ బాగుండాలన్న మన తెలుగుదేశం పార్టీ ఒకసారి తెలుసుకొని ఈరోజు మన పార్టీలోకి ఇచ్చేసిన మా సోదరులందరికీ తెలుగుదేశం పార్టీ స్వాగతం తెలియజేస్తున్నాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ ఆర్థిక పాలనలో అన్ని వర్గాలు ఏ విధంగా నాశనమైపోలేదు. ఇక్కడ మొత్తం కార్యకర్తలు ఉంటారు, మొత్తం కార్మికులు ఉంటారు. గవర్నమెంట్ వ్యాపారానికి మొదటి స్థానం ఉంటుంది. అన్ని వర్గాలు ఇబ్బంది పడతారు. దీంతో పాటు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏ వచ్చినా మీకు అర్థంగా ఉంటామని కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జై చంద్రబాబు ఆందోళన, జై విజయ్ గారికి జై. మనకు పౌరులు ప్రజలుగా మనకు మకాలలో ఉన్న కార్మికులు, యజమానులు కరెంటు బిల్లులు, ఉడి సరుకులు చాలా విపరీతంగా పెరిగి మనము వైఎస్ఆర్లో ఉండి మనకి ఏమి ప్రయోజనం లేదు. మనం కొత్తలో తెలుగుదేశానికి ఎంపీ గారికి ఓట్లు, మన సొంతమ్మకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మనకు ఏమన్నా ఉండే ప్రాబ్లమ్స్ మన అక్క ఏమన్నారు వాళ్ళకి చెప్తాము. మా ప్రాబ్లమ్స్ ఏమన్నా మేడం మీ దగ్గరికి తెస్తాము. తప్పనిసరిగా మనకు మీరు ఉచిత కరెంటు 200 యూనిట్లు, మరొకరికి 500 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం మన తెలుగుదేశం ప్రభుత్వంలో. మన మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం అంతేకాదు ఈ 5 సంవత్సరాల్లో ఈ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు, కుటుంబాలు సైతం. ఆ కార్మిక కుటుంబాలకి ప్రతి ఒక్కరికి 3-4 సెక్టర్స్ ఒక ఎగ్జిబిషన్స్ పెట్టి అంటే విదేశీయులు కూడా పిలిపించి ఎగ్జిబిషన్ పెట్టి ఆ సదుపాయాన్ని కూడా మనం చేయబోతున్నాం. కాబట్టి మీకు న్యాయం జరిగే తెలుగుదేశం ప్రభుత్వంలోనే గతంలో కూడా చేనేత కార్మికులకు పెన్షన్ కూడా ఇచ్చారు, సపరేట్ గా ఇచ్చారు. ముడి సరుకులు సబ్సిడీలు కూడా ఇచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని గోడలో మంచి మెజార్టీ వస్తుంది. ముఖ్యంగా ఊరు పెద్దలంతా కష్టపడి సరితమ్మ గారికి ఎక్కువ మెజార్టీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిప్పేవాళ్ళని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు కూడా చాలా మంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చారు. గోరంట్ల మండలం అంతా టౌన్ అంతా ఖాళీ అయినప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు గుండెలు కలదాలు అంటుంటాయి. ఆ ఉత్సాహాన్ని అలాగే పెట్టుకొని సౌతమ్మ గారిని అధ్యక్ష మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారని మరొకసారి తెలుసుకుంటున్నాం. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం. ఉదయం నుంచి గోరెంట్ల టౌన్ జాయినింగ్స్ అవుతూనే ఉన్నాయి. చాలా సంతోషం. అందరికీ పేరు పేర్లు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాయి. ఈ రోజే
తెలుగుదేశం పార్టీలోకి చేసిన నారాయణ సామన్న గారు మరియు మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ వరలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈరోజు గోరంట్ల టౌన్ లో వైసీపీ పార్టీ నుంచి సీనియర్ నాయకులు నారాయణ సామన్న గారు మరియు మాజీ ఎంపీటీసీ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో సుమారుగా 30 కుటుంబాల దాకా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. ఎందుకు అన్నా మీరు వచ్చారు, ఏంటి విషయం అంటే, నిన్నటి రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో చూసి ప్రజలకు చాలా అవసరం, ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో ప్రజలంతా ఇబ్బంది పడ్డారు, ఇక జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అభివృద్ధి చేసేది శూన్యం, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రాబోతుంది, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ పరిశ్రమలు వస్తాయి, మా చెరువులు నీళ్లు వస్తాయి, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ప్రతి వర్గము అన్ని బాగుపడతాయి, ఇంకా మేము వైసీపీలో ఉంటే మా పిల్లలకు మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని తెలుసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి ఇచ్చేశారు. మరొకసారి మీకు తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఎల్లవేళ మేము తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మేము మీకు ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.